ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరి అందరికీ క్రీస్తు ప్రభునామంలో మీకే వందనములు. మరి ఉదయకాలంలో కొన్ని దేవుని విషయాలు మీ దగ్గర పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది కొంతమంది క్రైస్తవులైనా సరే, ముస్లిం అయినా సరే, హిందువులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ప్రార్థన చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది కదా. అంటే ముస్లిమ్స్ వాళ్ళలే, హిందువులు, క్రైస్తవులు అందరు కూడా ప్రార్థన అంటే ఏంటి కదా. ఇది ప్రార్థన చేసుకోవాలి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ రోగాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చాలామంది ప్రార్థన చేసుకోవాలని ఆలోచన చేస్తారు. మంచిది ఫ్రెండ్స్. ప్రార్థన అంటే నేను చెప్తాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా, అలాగే దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఇప్పుడు మీకు చెప్తూ ఉంటున్నా. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు నేను మీతో మీరు ఎవరైతే నాతో లైవ్ చూస్తున్నారో, నాది వీడియో మీతో మాట్లాడుతున్నట్టే కదా. నేను మీరు చెప్తుంది మీరు వింటున్నట్టు కదా. సో అలాగా ప్రార్థన అనేది, ఈ ప్రార్థన మన సమస్యలైనా, మన బాధలైనా, కష్టాలైనా, రోగాలైనా, ఇరుకుల సమస్యలు ఏవైనా సరే దేవుడు వెంటనే విని దానికి కార్యం చేయాలి, కార్యం జరగాలి అంటే మనం ఫస్ట్ ఎలా ఉండాలి కదా. నువ్వైనా నేనైనా మనం ప్రార్థన అంటే నాకు తెలియదు, ఇదో ఈ గొప్ప సేవకులు ప్రార్థన చేస్తారు, గొప్ప పాస్టర్లు, సేవకురాలు ప్రార్థన చేస్తారు, మన సమస్యలు తీరుతాయి అని అనుకోవడం కంటే, అనుకోవచ్చు తప్పులేదు, కానీ మనకు కూడా సొంతం ఇండివిజువల్ ఉండాలి. అంటే ఇండివిజువల్ ఉండాలి అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు వేరే వాళ్ళతో చెప్పలేము. వాళ్ళు పాస్టర్లు అయినా సరే, సేవకులైనా సరే, గొప్ప వాళ్ళైనా సరే, ఎవరైనా సరే డైరెక్ట్గా దేవునికి చెప్పుకోవాలని చాలామంది ఉంటారు. వాళ్ళు స్త్రీ కానీ, పురుషులు కానీ, వాళ్ళు ఎవరైనా సరే, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, వాళ్ళు ఎవరైనా సరే. సో ఆ విధంగా ప్రార్థన అంటే ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది, చాలా ఏడుపు వస్తుంది కదా. ఆ ఏడుపు వచ్చినప్పుడు మనుషులతో ఏడ్చినామనుకో తక్కువ అంచనా వేస్తారు. ఒకవేళ నాకు సమస్య వచ్చిందని చెప్తున్నామనుకో వాళ్ళు వింటారు, మరి తక్కువ ఆలోచిస్తారు. ఒకవేళ హెల్ప్ చేయమని అడుగుదామనుకో అప్పుడు కూడా ఆలోచిస్తారు, ఎలాంటి మనుషులైనా. కానీ ఎంత కష్టం వచ్చినా, ఎంత ఏడుపు వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం దేవునితో చెప్పుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు, తెలియపరిచినప్పుడు ఆయన వెంటనే వింటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వింటాడు. కానీ మనం ఫస్ట్ నువ్వైనా నేనైనా ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మనుషులో ఒకటి, బయట ఒకటి. యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, మోసం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, ఇతరులు ఆశించకూడదు, దొంగతనం చేయకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. అన్నీ ఏమీ లేకుండా చిన్నపిల్ల మనస్తత్వంతో మన సమస్యలు ఉన్నప్పుడు మనం దేవునికి చెప్పుకోవాలా, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ప్రార్థన అంటే ఇదే. దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన వింటాడు, వెంటనే మనకి తెలియపరుస్తాడు, నిజంగానే తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచినప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు విని లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో మన సమస్యని మనం పరిష్కరించినట్టు, ఆ సమస్యని జయించినట్టు, వాటిని మనము అధిగమించి వెళ్ళినట్టు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనము అడిగినప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు, మనకు కొన్ని తెలియనప్పుడు, ఇది మంచిదిదో నువ్వు అడుగుతున్నావు ఈ సమస్యలు, ఈ బాధల్ని, నేను ఇలా చెప్తున్నా, లోబడాలి. ఎప్పుడైనా మనిషి నశించుకోవడానికి కారణము ఏది? నిర్లక్ష్యం, రెండోది గర్వం, మూడోది అహంకారం, డబ్బు. ఇవన్నీ మనిషిని నాశనం చేస్తాయి. నువ్వు ఎప్పుడైతే వీటిపైన, నిర్లక్ష్యం పైన, గర్వం పైన, అహంకారం పైన, డబ్బు పైన, ఇతరుల పైన ఆధారపడినావో నువ్వైనా నేనైనా ఎప్పటికైనా అదేమంటారు, కనపడకుండా వెళ్ళిపోతుంది జీవితం. అసలు కనపడదు ఫ్రెండ్స్. మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవునితో మాట్లాడడం, నీకు చదువు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా,
జ్ఞానం ఉన్నా లేకపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వైనా నేనైనా దేవునితో యథార్థంగా చెప్పుకోవడమే నా సమస్య ఇది తెలియపరచు. దేవుడు 1, 2, 3 ఒకవేళ దేవుడే స్ట్రైట్గా మాట్లాడతాడు. నీకు అర్థం చేసుకోలేవా? ఆ జ్ఞానం లేదా ప్రేరేపణ కలుగుతుంది. లేదా కొంతమంది మనుషుల ద్వారా నీ సమస్య నా సమస్య పదే పదే చూపిస్తాడు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని. అప్పుడు ఆలోచించి దానికి లోబడి మనం ఎప్పుడైతే వెళ్తామో క్షేమంగా ఉంటాము. అందుకే దేవునికి ఎక్కువ ఎవరు ఇష్టం అంటే తగ్గింపు మనసు, వినయము, విధేయత, నమ్మకత్వము, మంచి మనసు కలిగి లోబడతారో వెంటనే వాళ్ళని ఊహించిన స్థాయికి ఎదుగుతారండి. అందుకోసమే నువ్వు నేను ఎలా ఉంచినామో మనల్ని పరీక్షించుకొని మన సమస్యలను దేవునికి స్ట్రైట్గా చెప్పుకోవడమే, మాట్లాడడమే. నీ బాధని యథార్థంగా అండి, ఒకరికి మోసం చేయకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరిది దోసుకోకుండా, అసూయ, ద్వేషము, కోపము, గర్వము, అహంకారము ఇవన్నీ లేవనుకో నీలో నాలో, కూర్చున్నా పండుకున్నా లేచిన ప్రభు వెంటనే వింటాడు. ఇది ఎవరి ప్రార్థన తెలుసా? బైబిల్లో అబ్రహాం మాట్లాడుతున్నట్టుగానే ప్రభువా అంటేనే అబ్రహాం అంటాడు ప్రభువా ఇదేంటి నేనా అని అడుగుతున్నట్టుగానే ప్రభు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఎందుకు అబ్రహాం యథార్థంగా ఉండగలుగుతున్నాడు? భార్య వల్ల అక్కడ నష్టం కొద్ది మిస్టేక్ అయినా తను లోబడే మనస్తత్వం, దేవుని మాట వినే మనస్తత్వం. అందుకే ఆయన ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, అంత ఏజ్లో కూడా తనకు మంచి ఒక కుమారుడు, ప్రపంచానికి సాక్ష్యం కలిగిన ఒక కుమారుడు, తన ఆస్తులకి ఐశ్వర్యాన్ని కూడా వారసునిగా సంతానము ఇవ్వగలిగినాడు దేవుడు. ఫ్రెండ్స్, అందుకే మనం నువ్వైనా నేనైనా సెన్స్ అనేది ఉండాలి. సెన్సిక్స్ మనకి మైండ్ అనేది ఉండాలి. ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనం ఎలా వెళ్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా మాట్లాడుతాం, నువ్వు నేను మనల్ని మనం పరీక్షించుకునే సెన్సెక్స్ ఉండాలి. ఈ సెన్సెక్స్ ఎప్పుడైతే ఉంటుందో నీకు నువ్వే స్టాండర్డ్గా ఉంటావు, నాకు నేనే స్టాండర్డ్గా ఉండగలుగుతాం. ఒకరికి హాని చేయం, ఒకరికి మోసం చేయం, ఒకరిది దోసుకోము, అబద్ధాలు సాక్ష్యాలు చెప్పం, మోసాలు చేయం, ఇవన్నీ ఏమీ లేవనుకో. ఇలా ఉండి ప్రభువా ఏం చేయాలి నేను అన్న దేవుడు సమాధానం ఇస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి నైనా అన్ననే సమాధానం ఇస్తాడు. నేనేం తినాలి ప్రభువా అన్న సమాధానం ఇస్తాడు. ఈ సమస్య ఎన్ని రోజులనైనా అన్న అడిగిన సమాధానం చెప్తాడు. ప్రార్థన ఇదే అండి. ఈ ప్రార్థన నువ్వైనా నేనైనా పొందుకోవాలంటే ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. పాపం ఉండకూడదండి. భయంకరమైనది పాపం. శారీరకంగా వ్యభిచారం చేసిన పాపమే. కోపము, ద్వేషము, అసూయ, గర్వము, నిర్లక్ష్యము ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యం. ఇవి నీలో నాలో ఉన్నాయి, మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు ప్రభు అడుగుతున్నప్పుడు కొన్ని మనలో ఉన్న లోపాలను తీసేయమంటాడు, తీసేయాలి. ఆయన మాటకు లోబడాలి, వినాలి. అప్పుడే మన సమస్యల్ని మనం జయిస్తాం. ప్రార్థన అంటే ఇదే అండి. కానీ దానికి లోబడ ప్రభు చెప్తాడు, ఇదే నేను ఎలా చేయాలి ప్రభు, నేను ఎలా వెళ్ళాలి నైనా, నా చేత కాదు. ప్రభు ఒకసారి చిన్న పిల్లల ద్వారైనా లోబడండి, మాట్లాడండి అంటాడు. ఏమీ తెలియని వాళ్ళతోనైనా మాట్లాడండి, లోబడండి అంటాడు. ఏమి చూడడండి ప్రభు, నువ్వు గొప్ప ధనవంతుడా అని చూడడు, అందంగా ఉన్నవా చూడు, అన్నీ ఉన్నాయా చూడు. ప్రభుకి లోబడి మనస్సు ఉండాలి. చెప్పే కదా, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళ దగ్గర ఆయన హృదయంలో నివాసమే ఉంటుందండి. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటకి సమాధానం జవాబు వెంటనే ఇస్తారు. ఆ విధంగా అబ్రహాము మాట్లాడుతున్నట్టుగానే దేవుడు సమాధానం ఇచ్చాడండి. సృష్టికర్త అయిన దేవుడు ఆయన అందరు హృదయాలు చూస్తూ ఉంటాడు, అందరు మనుషులు చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మరి నువ్వు నేను ఎలా ఉంటున్నామో గమనించాలి. ప్రార్థన అంటే ఇదే. అందుకే నీలో నాలో గర్వము, నిర్లక్ష్యం వెరీ డేంజర్. అది చాలా డేంజర్. కాబట్టి అన్ని విషయాల్లో
నువ్వు క్రైస్తవుడైనా సరే, హిందువైనా సరే, ముస్లిం అయినా సరే, నువ్వు ఎవరైనా సరే దేవుడు వింటాడండి. మాట్లాడడమే నేను చెప్తా, ప్రభువా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాయనా అంటాను అనుకో, కొద్దిసేపునాక సరే పలానా దగ్గరికి వెళ్ళు అంటాడు. నేను ఇప్పుడు ఏం తినాలి ప్రభువా అంటే, సరే ఇది తిను, ఇది చెయ్యి, నేనేం చేయాలి ప్రభువా